హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి జూలై నెలలో 3 పథకాల శుభవార్తలు అయితే వచ్చినాయండి. ఈ యొక్క 3 పథకాలు కూడా మొదటి వారంలో తీసుకొస్తున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది. డేట్లు కూడా అయితే ఫిక్స్ అయితే చేయబోతున్నారండి. సో ఈ యొక్క పథకాల సంబంధించి ముఖ్యంగా ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉండాలి, అదేవిధంగా ఎవరెవరికి ఈ యొక్క పథకాలు వర్తిస్తున్నాయి, ఏ విధంగా వర్తిస్తాయని కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. సో వీడియో లేట్ చేయకుండా టాపిక్ అయితే త్వరగా అయితే ముగించుకుందాం మనం. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనకి ఈ యొక్క పథకాలపైన అప్డేట్ అయితే ఇచ్చిందండి. అన్నీ కూడా మనం వరుసగా రిలీజ్ చేస్తామని చెప్పేసి ముందు రోజే మనకి 5 ఫైళ్ళ పైన సంతకం చేశారు. ఇందులో దాదాపు 3 పథకాలు అయితే ఉన్నాయండి. ఇక ఇప్పుడు చూసుకుంటే కనుక మరొక 3 పథకాలకు సంబంధించి అయితే మనకైతే అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి. ఏంటి ఆ పథకాలు అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి. ముందుగా చూస్తే కనుక మనకి ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు కూడా సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నెలకైతే 1500 అయితే అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క పథకాన్ని అయితే జూలై మొదటి వారంలో తీసుకొస్తున్నట్లయితే మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ దీపం పథకం పేరుతో మనకైతే తీసుకురాబోతున్నారండి. సో ఈ యొక్క పథకం ద్వారా కూడా మనకి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉంటే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఈ యొక్క పథకం కూడా తీసుకురాబోతున్నారు. సో అదేవిధంగా ఇక మనకి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారండి. ఈ యొక్క పథకం కూడా తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 పథకాలకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చెప్పుకుందాం. ముందుగా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం కింద మీకు డబ్బులు కావాలంటే కంపల్సరీ మీరైతే ఈ యొక్క డబ్బులకి ఎలిజిబిలిటీ కావాలంటే ఈ యొక్క 11 డబ్బులకి మీరు ఈ యొక్క రూల్స్ అయితే మీరైతే కంపల్సరీ పాటించాలండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదండి. అదేవిధంగా మీరు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి అయితే ఉండకూడదండి. మీకు 1000 చదరపు అడుగుల్లో స్థలం ఉండి ఇల్లు ఉండకూడదండి మీకైతే. సో ముఖ్యంగా ఇదైతే వాళ్ళైతే చూస్తారు. సో మస్ట్ అండ్ షుడ్గా ఇవైతే ఫాలో అవుతారు. తర్వాత మీరైతే కరెంటు బిల్ అనేది ఒక 6 నెలల పాటు ఎక్కువ యూజ్ చేస్తూ ఉండకూడదు. ఇలా యావరేజ్ తీసుకుండి వాళ్ళైతే మీకు ఈ యొక్క పథకం అయితే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీ పేరు మీద 4 వీలర్ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. సో అలా ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క పథకం అయితే డిజేబుల్ చేస్తారు. అదేవిధంగా మీకు పొలాలు ఉన్నట్లయితే కనుక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా అయితే మనకి మెజర్ చేస్తారండి. ఎంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకాలను అయితే డిజేబుల్ చేస్తారండి. మీరైతే ఎలిజిబుల్ అయితే కావాలండి. ఇలా పలు రీజన్స్ అయితే తీసుకుంటారండి. సో ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ వైట్ రేషన్ కార్డు అయితే మీ దగ్గర అయితే ఉండాలండి. సో అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు యాక్టివ్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకు, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకు ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పథకాన్ని అయితే మనకి జూలై మొదటి వారంలో తీసుకొస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి. జరిగే క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క డేట్స్ అయితే ఫిక్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక రెండవ పథకం ద్వారా మనకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ ఉంటే కనుక కంపల్సరీ వీరికైతే 3 గ్యాస్ సిలిండర్లు అయితే వర్తిస్తాయండి. అంటే వస్తాయండి. వీరికైతే ఏ విధంగా వస్తాయంటే డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు సో వాళ్ళైతే మీకైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన తర్వాత సో మీకు స్లిప్ ఇచ్చి డబ్బులు తీసుకోవడం జరుగుతుందండి. అంత అయితే ఎంత. సో ఆ యొక్క డబ్బులు అనేది మళ్ళీ మీకు ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మీ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే ఉచితంగా డబ్బులు అయితే అకౌంట్లో అయితే మొత్తం డబ్బులు జమ చేయడం జరుగుతుందండి ప్రభుత్వం. సో ఇది మనకి పూర్తిగా ఉచితంగా అయితే జరుగుతుందండి. మీకు ఏ గ్యాస్ కంపెనీ ఉన్నా సరే ఈ యొక్క పథకం అయితే మీకు వర్తిస్తుందండి. ముఖ్యంగా హెచ్పి కావచ్చు, భారత్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, ఇంకా మీకు ఏ గ్యాస్ కంపెనీ ఉన్నా కూడా ఇది ఒక పథకం అయితే మీకైతే వర్తిస్తుందండి. ఇలాగా ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్లు మీరైతే ఫ్రీగా అయితే మీరైతే పొందొచ్చండి. మిగతా వాటికైతే ప్రభుత్వం ఫిక్స్ చేసిన సబ్సిడీ అయితే వస్తుందండి. ఇక 3వ పథకం సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది మీరు ప్రయాణించేటప్పుడు కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అయితే చూపించి 0 టికెట్ అయితే తీసుకునేది వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీకు సంబంధించి కొన్ని బస్సులు అయితే కేటాయించడం జరుగుతుందండి. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు, నాన్ డిలక్స్ బస్సులు, అదేవిధంగా సో నార్మల్ లగ్జరీ బస్సులు, అదేవిధంగా సిటీ బస్సులు ఇవన్నీ కేటాయించడం జరుగుతుంది. మీకు ప్రత్యేకించి ఒక బస్సులో
లేడీస్కి రిజర్వేషన్ సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుందండి. ఈ యొక్క సీట్లలో కూర్చొని మీరైతే ప్రయాణం చేయాల్సి అయితే ఉంటుంది. బస్సు ఎక్కిన ప్రతిసారి మీ దగ్గర అయితే ఆధార్ కార్డు ఉండాలండి. మీ యొక్క ఆధార్ కార్డు చూపించి మీరైతే 0 టికెట్ అయితే తీసుకుని అయితే ప్రయాణం చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏపీలో అయితే అమలు చేయబోతున్నారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మనకి జూలై మొదటి వారం నుంచి అయితే తీసుకురాబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అయితే ఈ యొక్క 3 పథకాలు కూడా మనకి ఉన్నటువంటి మహిళలకి లబ్ధి చేకూరే పథకాలండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికైతే వస్తాయండి. సో ఈ యొక్క పథకాలను అయితే జూలై మొదటి వారంలో తీసుకురాబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.